నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవారు. క్రిస్టియన్స్ ఉండేవారు, నాన్ క్రిస్టియన్స్ ఉండేవారు, చెత్తోళ్ళు ఉండేవారు, మంచోళ్ళు ఉండేవారు, అందరూ ఉండేవారు. ఎందుకంటే క్రైస్తవులు అనేసరికి మంచోళ్ళు కాదు, హిందువులు అనేసరికి చెడ్డవాళ్ళు కాదు. అలాగే క్రైస్తవులు అనేసరికి చెడ్డవాళ్ళు కాదు, హిందువులు అనేసరికి మంచివాళ్ళు కాదు. మంచి చెడు అనేది ప్రతి చోట ఉంటుంది. క్రైస్తవుల్లోని మంచి ఉంటుంది, క్రైస్తవుల్లోని చెడు ఉంటుంది. హైందువుల్లోని మంచి ఉంటుంది, హైందువుల్లోని చెడు ఉంటుంది. ముస్లింస్లోని మంచి ఉంటుంది, ముస్లింస్లోని చెడు ఉంటుంది. అందరినీ మనం ప్రేమించాలి. కూరగాయలు కొనడానికి వెళ్తాం, మంచి కూరగాయలన్నీ కొనుక్కుంటాం, ఏరుకుంటాం. చెడ్డ కూరగాయలు అన్ని ఏం చేస్తాం, దూరం పెడతాం. సొసైటీ కూడా అంతే. మన సొసైటీలో ఎదుగుతున్నప్పుడు, సొసైటీలో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మంచి అనేది ఉందంటే వాడి దేవుడు అని అర్థం. అంతే కదండి, దేవుడు అంటేనే మంచి. దేవుడిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మంచి పనులు చేస్తారు. ఆడు మంచి పని చేస్తున్నాడంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దేవుడిని కలిగి ఉన్నాడు. సో అదే విధంగా స్నేహితులు చాలా మంది ఉండేవారు. అందులోని దుష్ట స్నేహితులు ఉండేవారు, మంచి స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు ఎప్పుడైతే సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత నాకు ఒక మెసేజ్ చెప్పారు ఒక అన్నయ్య, ఏంటంటే సహవాసం గురించి. ఆ సహవాసం గురించి నేను విన్నప్పుడు కష్టమైన నష్టమైన అప్పటికి, ఎందుకంటే స్నేహితులు దగ్గరైపోతే దూరం చేసుకోవడం చాలా కష్టం తెలుసా. దగ్గరైపోయారు అనుకోండి, అయస్కాంతాల్లో తిక్కుపోతుంటారు, వాళ్ళని దూరం చేసుకోవడం చాలా కష్టం. అప్పుడు మేము చేసింది ఏంటో తెలుసు, కష్టమైన నష్టమైన ఎవడేమనుకున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి ఒక సపరేట్గా రూమ్కి వచ్చి అందరం కలిసి ఒకే దగ్గర ఉన్నాము. ఇప్పటికీ నా స్నేహితులు దేవుని కోసం బ్రతికి వెళ్ళి నాతోనే ఉన్నారు. అందుకే చెప్తున్నాను, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సహవాసం నువ్వు కలిగి ఉన్నందుకు దేవుడికి నువ్వు ఎప్పుడు మహిమపరచాలి. Subscribe for more content.